ఏంటి జావా ఆర్కిటెక్చర్. అసలు జావా ఆర్కిటెక్చర్ అంటే ఇంటర్నల్ గా మనం రాసే ప్రోగ్రామ్స్ ఇంటర్నల్ గా ఎలా రన్ అవుతాయి, సో ఏవి మనకి మనం రాసిన ప్రోగ్రామ్స్ అవుట్పుట్ రావాలంటే ఏవి హెల్ప్ చేస్తాయి అనేది దీంట్లో చూస్తాం అన్నమాట. నౌ జావా ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ జావా ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైక్ ఇంటర్నల్ హౌ ఇట్ విల్ వర్క్స్. ఓకే, ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో అది. నౌ జావా ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ లైక్ జేవిఎం, జేఆర్ఈ అండ్ జేడికే. సో జావా ఆర్కిటెక్చర్ ఏముంటాయి, జేవిఎం, జేఆర్ఈ, జేడికే అనే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి జావా వర్చువల్ మిషన్ అంటారు, ఇంకొకటి జావా రన్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఇంకొకటి జావా డెవలప్మెంట్ కిట్ అని అంటారు. ఓకే, నౌ ఇట్ ఇంటిగ్రేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కంపైలేషన్. సో కంపైలేషన్ అంటే మనం రాసిన కోడ్ ని ఒక కోడ్ నుంచి ఇంకొక కోడ్ గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంటర్ప్రిటేషన్ అనేది చేంజ్ అయిన కోడ్ ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో దీనికోసం జేవిఎం, జేఆర్ఈ, జేడికి ఈ 3 వర్క్ అవుతాయి. నౌ ఇట్ డిఫైన్స్ ఆల్ ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ క్రియేటింగ్ ఏ జావా ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. నౌ జావా ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్స్, అసలు జావా ఆర్కిటెక్చర్ ఎందుకోసం నేర్చుకోవాలంటే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైక్ ప్రోగ్రామ్ ఈస్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో మనం రాసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఎలా మనకు అవుటర్ లుక్ ఎలా కనపడుతుంది, బ్యాక్ ఎండ్ కాకుండా ఫ్రంట్ ఎండ్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం, రన్ అని చేయగానే ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది, ఒకవేళ ఎర్రర్స్ లేకపోతే రన్ అవి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో బయట ఇలా అవుట్పుట్ ఇవ్వడానికి ఇంటర్నల్ గా జావా ఏమేం చేస్తుంది అనేది చూడాలి. నౌ so basic Java architecture is like here explain using following steps. ఈ స్టెప్స్ ఫాలో అవుతుందండి. ఫస్ట్ దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో కంపైల్ జరుగుతుందంటే ఇంటర్ప్రిటేషన్ అంటే రన్ అవుతుంది. ఫస్ట్ కంపైల్ అయిన తర్వాత రన్ అయ్యే ప్రాసెస్ ఇది జావా అనేది. సో జావాకి ఎన్ని ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి, ఒకటి కంపైలేషన్ ఎగ్జిక్యూషన్, సెకండ్ వన్ వచ్చి రన్నింగ్ ఎగ్జిక్యూషన్. అండ్ జావా కంపైలర్ కన్వర్ట్స్ ద జావా కోడ్ ఇంటూ బైట్ కోడ్. ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ కన్వర్ట్స్ ఇక్కడ ఉంది కదా, జావా కోడ్ కాదు. ఫస్ట్ దీంట్లో సోర్స్ కోడ్ ఉంటుంది మనకు, ఎస్ఆర్సి అంటాం. ఎస్ఆర్సి మీన్స్ నథింగ్ బట్ సోర్స్ కోడ్. ఫస్ట్ జావా దేన్ని కంపైల్ చేస్తుందంటే సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ అంటే ఇది జావాకి ఇప్పుడు నార్మల్ ఇంగ్లీష్, తెలుగు ఇవి రావు. మనకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటి, ఇంగ్లీష్. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అని అంటాం. మనం సోర్స్ కోడ్ తో ప్రోగ్రామ్ రాస్తే అది ఇంటర్నల్ గా బైట్ కోడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం రాసిన దాన్ని బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన తర్వాత జావాలో మనం ఎప్పుడైతే జావాని ఇన్స్టాల్ చేసుకుంటామో ఇంటర్నల్ గా జేవిఎం అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ జేవిఎం ఏం చేస్తుందంటే ఈ జేవిఎం ఇస్ నథింగ్ బట్ జావా వర్చువల్ మిషన్. ఇది బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్ లో ఉన్నదాన్ని మిషన్ కోడ్ కి. మిషన్ కోడ్ అంటే మనకి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు చూపిస్తాం. నౌ ద మిషన్ కోడ్ ఈస్ దెన్ ఎగ్జిక్యూటెడ్ బై ద మిషన్. సో ఈ మిషన్ కోడే మనకు బయటకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్స్ అనేవి చూపిస్తా ఉంటాయి. సో ఈ కంపైలేషన్ ఎక్కడ జరుగుతుంది, రన్ ఎక్కడ జరుగుతుంది అనేది ప్రోగ్రామాటిక్ గా చూస్తాం. ఓకే, నౌ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది చూడండి. మనం రాసే కోడ్ ఎలా ఉంటుందంటే సోర్స్ కోడ్ ఇది జనరల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏదైతే మనం సోర్స్ కోడ్ రాస్తామో అది జనరల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సోర్స్ కోడ్ కాస్త జావా కంపైలర్ యూజ్ చేసుకొని, సో జావా కంపైలర్ యూజ్ చేసుకొని ఇది ఏమవుతుందంటే సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. వై, బికాస్ జావా ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సో ఇట్ వాస్ కన్వర్టింగ్ ఇన్ టు బైట్ కోడ్, నాట్ ఇన్ ఏ బైనరీ కోడ్. నౌ బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన కోడ్ జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్ సహాయంతో ఆపరేటింగ్ సిస్టమ్, మీరు విండోస్ లో వాడితే విండోస్ లో, మ్యాక్ లో వాడితే మ్యాక్ లో, ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ని డిక్లేర్ చేస్తుంది. ఏం చేస్తుంది, జావా వర్చువల్ మిషన్ కాస్త అవుట్పుట్ ని డిక్లేర్ చేస్తుంది. ఓకే, నౌ యూ క్యాన్ సి, లెట్స్ డైవ్ డీప్ టు గో మోర్ నాలెడ్జ్. సో ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇది ఏంటి, ఇది మొత్తం చూడొచ్చు. ఈ సోర్స్ కోడ్ అనేది మనం ఎక్కడ రాస్తామంటే మనం ఈ సోర్స్ కోడ్ అనేది నార్మల్ గా నోట్ ప్యాడ్ లో రాస్తాం. నోట్ ప్యాడ్ లో సోర్స్ కోడ్ రాస్తాం, దాన్ని కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళి జావా సి తో కంపైల్ చేస్తాం అండ్ జావాతో దీన్ని రన్ అనేది చేస్తాం. Sir, bytecode also consists of only zeros and ones, sir.
నో. ఇట్ వాస్ నాట్ కంటైన్స్ జీరోస్ అండ్ వన్స్. ఇది ఎలా కంటైన్ అయి ఉంటుందంటే ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ లైక్ ఇట్ నాట్ హ్యూమన్ కాన్ నాట్ అండర్స్టాండ్. సో మనం రీడ్ చేయని విధంగా ఉంటుంది ఇది. లైక్ సింబల్స్, డాట్, కామాస్ అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్స్. అండ్ ఇట్ వాస్, సో నేను వన్స్ ఒక ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత నేను ఆ బైట్ కోడ్ ని ఒకసారి చూపిస్తాను. ఓకే. సో ఇది ఓకే సార్. హ్యూమన్ కెనాట్ ఓకే. అండర్స్టాండ్. బైనరీ కోడ్ అనేది ఇట్ వాస్ కంటైన్ జీరోస్ అండ్ వన్స్. జనరల్ సి లాంగ్వేజ్ లో మనం అది చూస్తాం. సో ఈ బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన దాన్ని హ్యూమన్ రీడ్ చేయలేదు. కాబట్టి ఇది ఏ సిస్టమ్ లోనైనా బైట్ కోడ్ వరకు చేసుకోవచ్చు. దీని తర్వాత బైట్ కోడ్ గాని కరెక్ట్ గా ఫామ్ అయితే ఇది రైటింగ్ టైం. రన్నింగ్ టైంలో ఏది వర్క్ అవుతుంది? జేవిఎం అనేది వర్క్ అవుతుంది. ఈ జావా వర్చువల్ మిషన్ ఇంటర్నల్ గా వచ్చిన ప్రోగ్రామ్స్ ని మన ఆపరేటింగ్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ జేవిఎం నే మనం ఏమంటాం అంటే దీన్ని కంపైలర్ అని అన్నాం. ఇక్కడ చూడండి, కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిషన్ ప్రాసెస్ అన్నాం కదా. ఈ కంపైలర్ జరిగేది ఇక్కడ, కంపైలేషన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈస్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఇంటర్ప్రిషన్. దిస్ ఇంటర్ప్రిషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫర్. ఇంటర్ప్రిషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫర్. బైట్ కోడ్ నుంచి సిస్టమ్ లైక్ మెషిన్ కోడ్ లాగా జేవిఎం అనేది కన్వర్ట్ చేస్తుంది. ఇది జస్ట్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. నౌ సో ఈ జేవిఎం లైక్ ఈ జావా ఆర్కిటెక్చర్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి ఇంటర్నల్ గా 3 కాంపోనెంట్స్ వర్క్ చేస్తా ఉంటాయి మనకు అవుట్పుట్స్ కోసం. సో ఆ కాంపోనెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఆ కాంపోనెంట్స్ ఏంటంటే, 1, components of Java architecture. The Java architecture includes the 3 main components. Here is the interview question. Interview question ఏంటి? Components of Java architecture. So మీకు ఇంటర్వ్యూలో అడగొచ్చు Java architecture లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని. So we need to say there is a 3 components. One is a JVM for running purpose, Java virtual machine. Second one is JRE for run environment purpose, Java run environment. JDK is nothing but a Java development kit. It contains the servers and bin folders. Now, ఈ జేవిఎం ఏం చేస్తుందంటే ఇది ఒక ఇంటర్ప్రిటర్ అని అంటారు. ఇంటర్ప్రిటర్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక చోటు దగ్గర నుంచి ఇంకొక చోటుకి పంపించేదాన్ని ఏమంటాం? ట్రాన్స్ఫార్మర్ అని అంటాం కదా. లైక్ జేవిఎం ఆల్సో వర్కింగ్ యాజ్ ఏ ట్రాన్స్ఫార్మర్. వర్కింగ్ యాజ్ ఏ ట్రాన్స్ఫార్మర్. నౌ యూ క్యాన్ సీ జావా వర్చువల్ మిషన్. ద మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ జావా ఈస్ ఓరా అని అన్నాం. సో నేను నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ లో మెన్షన్ చేసింది ఏంటి? ఓరా ఈస్ నథింగ్ బట్ ఏ రైట్ వన్స్ రన్ ఎనీవే. ఈ ఫ్యూచర్ ఉండడం వల్ల ఈ జావా జేవిఎం అనేది ఏం చేస్తుంది? లైక్ రన్నింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఉంది. ఏంటంటే, వై జావా ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? వై? బికాస్ జావా కంటైన్స్ ఏ JVM. It is known as interpreter. This interpreter works write once run anywhere theory. సో ఈ ఫ్యూచర్ ఉండడం వల్లనే జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం. ఎస్టర్డే అన్నాం ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ద ఫ్యూచర్ స్టేట్స్ దట్ వి రైట్ అవర్ కోడ్ వన్స్. మన కోడ్ ఒకసారి రాసి యూజ్ ఇట్ ఎనీవేర్ అట్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక్కసారి కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో రాసుకున్నా దాన్ని వేరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా మీరు రన్ చేయొచ్చు. నౌ అవర్ జావా ప్రోగ్రామ్ క్యాన్ రన్ ఎనీ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జావా వర్చువల్ మిషన్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నాం కదా, వై జావా ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ బికాస్ it was Java virtual machine write once run anywhere. It is a Java like is a Java components that gives us environment to execute Java programs. ఈ JVM అనే ఫ్యూచరే మనకేమవుతాయంటే జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. నౌ JVM's మెయిన్ టాస్క్ ఈస్ కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. వాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ JVM మిషన్ అని లైక్ JVM అని అడిగితే మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఇది ఏం చేస్తుందంటే బైట్ కంపైల్ అయిన కోడ్ ని బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన కోడ్ ని మిషన్ కోడ్ లా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. నౌ JVM ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్స్ ద కోడ్ ఇంటూ మెమోరీ అండ్ వెరిఫైస్ ఇట్స్. JVM ఏం చేస్తుందంటే కోడ్ ఇంటూ మెమొరీ వెరిఫైస్. రాసిన కోడ్ ని మెమొరీ అంటే లైక్ స్టోరేజ్ చేసుకొని దాన్ని రన్ చేయడం అంటూ జరుగుతుంది. అండ్ ఇది రన్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో మెయిన్ గా ఇది JVM అంటే దేనికోసం యూజ్ చేస్తాం? కంపైల్ అయిన కోడ్ ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. కంపైల్ అయిన కోడ్ ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం.
సో ఈ కాంపోనెంట్స్ లో జేవిఎం ఇంతవరకు ఇంటర్వ్యూ వరకు ఓకే. బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం జేవిఎం అనేది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూడొచ్చు. సో నేను దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ బ్రీఫ్ గా చూడండి. మీరు రాసిన ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఈ హీప్, స్టాక్, నేటివ్ స్టాక్ వీటన్నిటిని ఏమంటాం అంటే మెమోరీ అని అంటాం. ఏమంటాం? స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యింది ఎలా అంటే డూప్లికేట్స్ ని ఒకటి స్టోర్ చేస్తుంది, మల్టిపుల్ సేమ్ మెథడ్స్ ని ఒకటి స్టోర్ చేస్తుంది, ప్రీ డిఫైన్ మెథడ్ అయితే ఒకటి స్టోర్ చేస్తుంది. ఇలా స్టోర్ చేసిన దాన్ని గార్బేజ్ కలెక్టర్ అంటే అవసరం లేనిది దీంట్లో స్టోర్ అవుతుంది. లైక్ అవసరం లేనిది దీంతో స్టోర్ అయ్యి ఇక్కడ జిట్ కంపైలర్ అని చూస్తా ఉన్నారు కదా, ఈ జిట్ అంటే లైక్ జస్ట్ ఇన్ టైం. సో జావా హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ అని అంటాం. ఈ జేవిఎం ఉండడం వల్ల ఈ జేఐటి తో కంబైన్ అయ్యి మన ప్రోగ్రామ్స్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా ఈజీగా రన్ అయిపోతుంది. ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా ఈజీగా రన్ అవుతుంది. నౌ సో క్లాస్ లోడర్ అంటే ఏంటి, క్లాస్ మెథడ్ ఏరియా అంటే ఏంటి, సో దీన్ని నేను ఇంకొక సెషన్ లో జావా ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ సెషన్ వరకు జావా ఆర్కిటెక్చర్ కాబట్టి మనం చూస్తా ఉన్నది జావా ఆర్కిటెక్చర్ లో జేవిఎం అనేది ఒక కాంపోనెంట్. జేవిఎం ఏం చేస్తుంది? హలో గైస్, వాట్ జేవిఎం క్యాన్ డూ? ఓకే, జేవిఎం వాట్ Converts in means it can, yes, converts byte code to converts source code to convert, byte code, sir. sorry, byte code to machine Source code. code to byte Okay, code. Byte code to machine. సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ చేసేది జావా కంపైలర్. రన్ టైమ్ లో లైక్ రన్ చేసేటప్పుడు బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన దాన్ని మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేసేది జేవిఎం. ఓకే, సో ఈ జావా ఆర్కిటెక్చర్ లో రెండో కాంపోనెంట్ ఏంటి? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జేఆర్ఈ అనేది వస్తుంది. సో జావా అనేది ఊరికే మనం ప్రోగ్రామ్ రాస్తే రన్ అయ్యేది కాదు. ఆల్రెడీ జావా డెవలపర్స్ ఎవరైతే ఆ గ్రీన్ టీమ్ లో ఉన్నారో జేమ్స్ గాస్లింగ్ తో పాటు వీళ్ళు ఏం చేసినారంటే ఇట్ ప్రొవైడ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, జేఆర్ఈ అనేది దాంట్లో ముందుగానే ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. సో ఈ జేఆర్ఈ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఎక్కడైతే జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో నువ్వు రన్ అవ్వు, మేము సపోర్ట్ ఉన్నాము అని జేఆర్ఈ అనేది చెప్తుంది. సో జేఆర్ఈ టేక్స్ అవర్ జావా కోడ్, ఇంటిగ్రేట్స్ ఇట్ విత్ ద required libraries and starts the JVM to execute it. ఓకే, సో ఏం చేస్తుందంటే రన్ అవ్వడానికి దానికి కావాల్సిన లైబ్రరీస్ అనేది ఇది రెడీ చేస్తుంది. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? రన్ అయ్యేటప్పుడు సపోర్ట్ ఇస్తుంది అనమాట. కోడ్ రాసింది కరెక్టే, సో నువ్వు ఈ సర్వర్ ని బేస్ చేసుకొని నువ్వు దాన్ని రన్ చేయొచ్చు అని ఈ జేఆర్ఈ అనేది చెప్తుంది. జేఆర్ఈ ఫుల్ ఫామ్ Java హలో runtime గైస్, environment. yes, Java Java runtime runtime. environment. Yes. Now, last one is Java Development Kit. What is meant by this Java Development Kit? Okay. So, it is a software development environment used in the development of Java applications. సో నువ్వు ఒక జావా అప్లికేషన్ ని రన్ చేయాలంటే ఈ జేడీకే అనేది డెవలపింగ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇది డెవలప్ అయిన దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. కిట్ అంటే ఏంటి? కిట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైక్ ఇప్పుడు మనం కిట్ అనేది ఏదన్నా ఒకటి ఎలక్ట్రిక్, వి నీడ్ టు డూ సమ్ ఎలక్ట్రిక్ వర్క్స్ చేయాలి, దానికోసం కిట్ మనతో పాటు రెడీగా పెట్టుకొని ఉంటాం. లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అని అంటాం. అంటే ఆల్రెడీ జేడీకే ఉన్నందుకే ఆ జేఆర్ఈ గాని జేవిఎం గాని రన్ అవుతుంది. ఈ జేడీకే లో ఉన్నవి ఏంటంటే ఈ జేడీకే లోనే ఇట్ హోల్డ్స్ జేఆర్ఈ. జేఆర్ఈ గాని ఈ జేవిఎం గాని ఈ కంపైలర్ గాని ఈ సర్వర్స్ గాని ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? జేడీకే లో ఉన్నాయి. మీ కంపైలర్ అన్నాము, జేవిఎం అన్నాము, జేఆర్ఈ అన్నాం, ఇవన్నీ దేంట్లో ఉంటాయి? జేడీకే లో ఉంటాయి. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. మనం ఇప్పుడు ఏ జావా ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ జేడీకేని డౌన్లోడ్ చేస్తే జేడీకేలో మనకు వచ్చేది జేఆర్ఈ. ఈ జేఆర్ఈ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్స్ రన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, సో జేడీకేలో జేఆర్ఈ ఉంది, జేఆర్ఈలో జేవిఎం ఉంది. ఓకే, సో ఏ దాంట్లో జేడీకేలో జేఆర్ఈ ఉంది, జేఆర్ఈలో జేవిఎం ఉంది. ఓకే, సో ఈ మూడు ఫుల్ ఫామ్. ఇంకొకటి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి చూడండి. వాట్ ఈస్ దట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీన్స్
What is the full forms of JDK, JRE and JVM? The answer is JDK is nothing but a Java development kit, JRE is nothing but a Java run environment, JVM is nothing but a Java virtual machine. So ఇది జావా ఆర్కిటెక్చర్.